దేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని మందమారు మ్రోగాలి, పని చేయచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని మందమారు మ్రోగాలి, పని చేయచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తనై మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడును భారతదేశమా. గాస్పల్ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న క్రైస్తవ విశ్వాసులందరికీ భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రతి దేవాలయంలో, ప్రతి సంస్థలో జాతీయ పతాక ఆవిష్కరణ జరగాలని, ఈ దేశ పౌరులుగా మనం దేశం కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది సహోదరులు ఫ్లాగ్ సెల్యూట్ చేయడం ఎంతవరకు సబబు, మన విశ్వాసానికి సరిపోద్దని ప్రశ్నించేవారు కనపడుతూ ఉన్నారు. సాల్యూట్ అనే మాటకు గౌరవంతో అభినందించుటని అర్థం. చాలామంది పెద్దవారు కనిపించినప్పుడు మనం తల వంచి నమస్కారం చేస్తాము, ముకులిత హస్తాలతో నమస్కారం చేస్తాము. అదేవిధంగా మరి స్వాతంత్ర దినాన్ని, రిపబ్లిక్ డే దినాన ఆయా ప్రత్యేక సందర్భాల్లో మన జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది తప్పు కాదని నేను భావిస్తూ ఉన్నాను. మనం నేషనలిస్టిక్గా ఉండకూడదు, కానీ పేట్రియాటిక్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. రోమా సామ్రాజ్యము
విగ్రహారాధనతో నిండి ఉన్న దినాల్లో పౌలు రోమా పౌరుని అనిపించుకోవడానికి ఎంతగానో అతిశయించేవాడు. 137వ సంకీర్తన మనం చూస్తే యూదులు తమ దేశాన్ని ఎంత ప్రేమించారో, యెరూషలేం పట్టణాన్ని ఎంత ప్రేమించారో మనం గమనిస్తాము. పాశ్చాత్య దేశాల్లో జాతీయ పతాకము ప్రసంగ వేదికకి అంటిపెట్టి ఉండడం అనేది నేను గమనించాను. ఉద్దేశం ఏమిటంటే దేశాన్ని గౌరవించడంతో పాటు దేశంలో ఉన్న సమకాలిక పరిస్థితులు అవగాహన చేసుకొని దానికి పరిశుద్ధ గ్రంథం నుండి ఏదైనా విశ్లేషణ చేయగలడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం. కనుక ఈ సందర్భాన భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని విశ్లేషించి కొన్ని సూచనలు, కొన్ని సవాళ్ళు క్రైస్తవుల ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటి సవాలు, క్రైస్తవత్వము మన ప్రజాస్వామ్య విస్తృత కొరకు ఏదైనా వేదాంతపరమైన ఆలోచన చేయగలదా? రెండవది, భారతదేశంలోని క్రైస్తవ సంఘాలు భారతదేశ పాలనా వ్యవస్థకు ఏదైనా నమూనా ఇవ్వగలదా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక రాడికల్ డాక్యుమెంట్. ఇట్స్ ఏ ప్రొఫౌండ్ లీగల్ డాక్యుమెంట్ విత్ ఎ మిషన్. భారత ప్రజాస్వామ్యము వర్ధిల్లడానికి మనకున్న రాజ్యాంగము చాలా విశిష్టమైంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క విధి ఏమిటంటే ప్రతి పౌరుని అతిశయపడే పౌరునిగా తీర్చిదిద్దాలి. అనగా ప్రతి పౌరునికి మంచి జీవన విధానము, స్వేచ్ఛ, ఆస్తి సమకూర్చాలి. భారత రాజ్యాంగం మొదటి ఆర్టికల్లో ఇండియా, దట్ ఈజ్ భారత్, షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాశారు. కానీ వాస్తవికత ఏమనగా భారతదేశము యూనియన్ ఆఫ్ క్యాస్ట్గా పరిగణింపబడతా ఉంది. మనం ప్రకటించేదానికి, ఆచరించేదానికి మధ్య ఎంతో వ్యత్యాసము. మన ప్రజాస్వామ్యాన్ని చెప్పుకొంచు జమీందారీ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాము. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కుల వ్యవస్థను పాటిస్తూ ఉన్నాము. మోర్ ఏ కల్చరల్ నేషన్ దెన్ ఏ కాన్స్టిట్యూషనల్ నేషన్ అన్నట్టుగా రూల్స్ ఆఫ్ లా అంటాము, కుల వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తాము. జాతీయత అంటాము, కుల వ్యవస్థను గౌరవిస్తాము. కనుక ప్రస్తుత భారతదేశ పరిస్థితులు మనం విశ్లేషించినప్పుడు యేసు ప్రకటించిన ఉపదేశాలు ప్రేమ, దాతృత్వం కలిగి ఆదర్శప్రాయంగా నిలిచి గత 2000 సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల్లో విలువలతో కూడిన పాలన జరుగుతూ ఉంది. విశ్వమంతా ఒకటి అనే భావన ఏర్పడుతూ ఉంది. భారతదేశంలో కుల వ్యవస్థ సమాజాన్ని ముక్కముక్కలుగా చేసింది. వ్యక్తి ఆలోచన విధానాన్ని ప్రక్కన పెట్టి బానిస బ్రతుకుల్ని మిగిల్చింది. ఈ సందర్భాన్ని పరిష్కరించుకొని క్రైస్తవత్వము క్రీస్తు ప్రేమను చాటాలి. హిందుత్వము రాజ్యాంగాన్ని అంగీకరించదు. కారణం ఏంటంటే రాజ్యాంగము న్యాయము, స్వేచ్ఛ, సమాన సౌభ్రాతృత్వాలు ఉపదేశిస్తుంది. రాజ్యాంగంలోని కుల వ్యవస్థ గురించి ఆలోచన చేసినప్పుడు కొన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మనం పరిశోధన చేయాలి. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా ఈజ్ గ్యారంటీడ్ అన్నారు. ఆర్టికల్ 15లో నో డిస్క్రిమినేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాస్ట్ అన్నారు. ఆర్టికల్ 335లో ఎఫిషియన్సీ అంశంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా దెబ్బ కొట్టారు. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. కానీ ఒక ఆర్టికల్లో మళ్ళీ 335 సెక్షన్ పెడతా దళితులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా తమకు నచ్చిన మతాన్ని ఎంచుకోకుండా అడ్డు వేశారు. 1950 సంవత్సరం నవంబర్ 10వ తేదీని ప్రెసిడెంట్ ప్రొమల్గమేట్ చేసిన ఒక డిక్లరేషన్ ప్రకారము దళిత హిందువులు సిక్కు మతం తీసుకుంటే వారికి ఆ హక్కులు కొనసాగని, బౌద్ధ మతం తీసుకుంటే ఆ హక్కులు కొనసాగని, కానీ క్రైస్తవ మతం స్వీకరిస్తే ఆ ప్రయోజనాలు ఉపసంహరింపబడినాయి. కనుక భారత రాజ్యాంగం మీద మనం నమ్మకం పెట్టుకుని గత 75 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నా కానీ దళిత హిందువులని, దళిత క్రైస్తవులని మారడానికి చట్టాలు అంగీకరించడం లేదని మనం గమనించాలి. ప్రజాస్వామ్యంలో 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. 1 లిబర్టీ, 2 లైఫ్, 3 ప్రాపర్టీ. లేక మొదటిది లైఫ్, రెండవది లిబర్టీ, మూడవది ప్రాపర్టీ. లైఫ్ అనేది జీవనం విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక మరణించే పిల్లలు, అత్యాచారానికి గురి అయ్యే బాలికలు,
ఒక ప్రత్యేక సామాజిక వర్గము తనకిష్టమైన ఆహారాన్ని భుజించడానికి బట్టి చంపబడ్డము, పంట చేతికి రాక ఆత్మహత్య చేసుకునే వ్యవసాయదారులు, రుణబాధలతో అవమానపడే నిరుపేదలు తమ ప్రాణాలు కాపాడాలని ఆక్రందన చేస్తూ ఉంటే, ఒకవేళ గృహహింస, విషవాయువుల ప్రయోగము, రోడ్డు ప్రమాదాలు, సరైన పోషకాహారం లేని పరిస్థితులు, వరదలు, భూకంపాలు, రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ ఒకవేళ జీవనాన్ని సవాల్ చేస్తూ ఉంటే, రైట్ టు లైఫ్ ఫర్ ఆల్ ఏమైంది? ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎలా స్పందిస్తూ ఉంది? యేసుప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పారు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఇది ఒక గొప్ప రాజకీయ ప్రకటన. ప్రజలు తమ ప్రాణాన్ని కాపాడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయొచ్చు, కానీ ఈరోజు కూడా దళితుని ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. పరువు వివాహాలని చెప్పి కులాంతర వివాహాలు జరుగుతూ ఉంటే యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలను హత్య చేసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గోమాంసం భుజించుట ఒకవేళ దళితుల యొక్క ప్రాథమిక హక్కు అయితే, ఆ మాంసాన్ని భుజించిన వారిని శిక్షించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఏమి ధరించాలో, ఏమి తినాలో, ఏమి చదవాలో చెప్పే స్థితిలో ఈ దినాన్ని భారతదేశం ఉంది. కనుక ప్రజాస్వామ్యంలో ప్రాముఖ్యమైన ఈ జీవన విధానము లేక జీవితము లేక లైఫ్ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనిస్తే, ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఫర్ ఆల్ అని చెప్పారు, అందరికీ జీవించే హక్కు ఉందని. కానీ ప్రాక్టీస్లో అందరికీ జీవించే హక్కు లేదు. బలవంతులదే రాజ్యం, బలహీనులు దోచుకోబడుతున్నారు, చంపబడుతున్నారు. డెమోక్రసీలో ఉండవలసిన రెండవ అవసరత లిబర్టీ, స్వేచ్ఛ. ఫ్రెంచ్ విప్లవంలో లిబర్టీ అంటే వారు నిర్వచించారు. లిబర్టీ అనగా, స్వేచ్ఛ అనగా ఫ్రీడమ్ టు స్పీక్, మాట్లాడే స్వేచ్ఛ, ఫ్రీడమ్ టు లెర్న్, నేర్చుకునే స్వేచ్ఛ, ఫ్రీడమ్ టు నో, తెలుసుకునే స్వేచ్ఛ, ఫ్రీడమ్ టు మూవ్, కదలాడే స్వేచ్ఛ, ఫ్రీడమ్ టు అసెంబుల్, సమావేశం అవ్వడానికి అవకాశము, హ్యావ్ అన్ ఐడెంటిటీ, ఒక వ్యక్తిత్వం కలిగి ఉండడం, హ్యావ్ ఏ ఫ్యామిలీ, చూజ్ ఏ ప్రొఫెషన్, ఓన్ ఏ ప్రాపర్టీ. ఇది లిబర్టీగా ఫ్రెంచ్ విప్లవంలో వారు నిర్వచించారు. కానీ ఈ దినాన్ని ఆ స్వేచ్ఛ మనకు లేదు. మనం ఏమి పాఠాలు చదవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తూ ఉంది, మనం ఏమి భుజించాలో ప్రభుత్వమే సవాలు చేస్తూ ఉంది. మన స్వేచ్ఛ, మత ప్రచారం చేసుకోవచ్చని కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటే, ఒకవేళ పరిశుద్ధ గ్రంథాలు పంచడము, దేవుని వాక్యాన్ని బోధించడము, మత మార్పిడులనే పేరుతో మన స్వేచ్ఛను, రాజ్యాంగంగా మనకి అనుగ్రహించిన స్వేచ్ఛను తొలగిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు చెప్పిన మాట, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మీరు సత్యమును వెతకని ఎడల సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. యోహాను రాసిన పత్రికలు అంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని చెప్పటి కంటే వేరైన సంతోషం లేదు. కనుక లిబర్టీ అనేది స్టేట్ మనకి ఇవ్వాలి. ఆ లిబర్టీని మనము దుర్వినియోగపరచకుండా స్వతంత్ర అభిప్రాయాలు కలిగి మనకి ఇష్టం వచ్చిన దైవాన్ని పూజించి ఆరాధించే స్వేచ్ఛ, దానికి అనుగుణమైన కార్యక్రమాలు చేపట్టే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పించాలి. ప్రజాస్వామ్యంలో అవసరమైన మూడవ ఆస్పెక్ట్ ప్రాపర్టీ, ఆస్తి కలిగి ఉండడం. ప్రాచీన కాలం నుండి కూడా ఆస్తి కలిగి ఉండడం అనేది చరిత్రలో ఉన్న సత్యమే. కుటుంబంగా కానీ సమాజంగా కానీ ఆస్తిని సొంతదారులై, ఆస్తి దేవుడిచ్చిన స్వాస్థ్యమని దాన్ని రాజు సహా తీసివేయడం సాధ్యం కాని పరిస్థితి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో రాజైన ఆహాబు నాబాదు స్వాస్థ్యాన్ని బలవంతంగా తీసుకున్నప్పుడు ఆయన భార్య యెజెబెలు ఇద్దరు కూడా చనిపోయారు. కానీ భారతదేశంలో ఈరోజు కూడా కోట్లాది ప్రజలు ఆస్తి సమకూర్చుకోలేక జీవనోపాధి కొరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. యేసు లేని జీవితం అర్థం లేనిది. జీవనము స్వేచ్ఛ, ఆస్తి లేకున్నా స్వేచ్ఛ ఎంపికకు అవకాశం ఇస్తుంది. ఆస్తి జీవనమును వనరులుగా ఆదికాండంలోని సృష్టి నిర్మాణం చూసినప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాటలు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, దేవుడైన యెహోవా
నరుని తీసుకొని ఏదైనా తోట సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచాను. మంచి ప్రభుత్వ పాలన కనుక ఉంటే అలాంటి అనుభవం ఉంటుంది. రాజ్యాంగంలో లైఫ్, లిబర్టీ గ్యారంటీ ఇవ్వండి, కానీ ప్రాపర్టీ ప్రాథమిక హక్కులో చేర్చబడలేదు. కొంతమంది భూమిని ఆక్రమించుకొని పేదలకు చిన్న భూభాగాన్ని కూడా వదలకుండా నిరుపేదలను చేశారు. భూదండోరా జరుగుతూ ఉంది. కబ్జాదారులు బయలుదేరారు. పేదవారికి నీడ లేకుండా చేసి వారు కోట్లాది రూపాయలకి పడగలెత్తుతూ ఉన్నారు. కనుక భారతదేశ ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను మనం విశ్లేషించినప్పుడు లైఫ్, లిబర్టీ గ్యారంటీ చేయబడినా ప్రాక్టీస్లో అవి దూరంగా ఉన్నాయి. ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కుల్లో చేర్చబడలేదు. అందుచేత ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాపర్టీ బదులు పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని రాశారు. భారతదేశ రాజ్యాంగంలో ప్రాపర్టీ, ఆస్తి బదులు సంక్షేమం అని రాశారు. వెల్ఫేర్, ఎన్నో సంక్షేమ పథకాలు, రేషన్లు, పెన్షన్లు, బ్యాంకు రుణాలు, వేరే విద్యా సంబంధమైన సదుపాయాలు, ఆరోగ్య సంబంధమైన సదుపాయాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎంత అవినీతి, అక్రమం జరుగుతూ ఉందో మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉన్నాము. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇవ్వడం అనే ప్రణాళిక ఆలోచన చేసినప్పుడు ఎంతవరకు ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదలకు రీచ్ అవుతాయి, ఎంతవరకు వీటి వల్ల పేదలు ప్రయోజనం పొందుతారు అని ఆలోచించవలసిన స్థితి. ప్రజాస్వామ్యంలో పౌరుడే ఉన్నతుడు. ప్లాటో రచించిన రిపబ్లిక్ కానీ, అరిస్టాటిల్ రచించిన పాలిటిక్స్ కానీ, లేక బైబిల్ గ్రంథం కానీ మనం చూసినప్పుడు ఆదికాండము, నిర్గమకాండంలో దేవుడు తన ప్రజలను శ్రమానుభవం నుంచి ఎలా విడిపించాడో పేర్కొనబడింది. రూల్ ఆఫ్ లా అనేది బ్రిటిష్ వారు పరిచయం చేశారు. కానీ దానికి ముందే బలహీనులకు రక్షణ ఇచ్చే మోషేకి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ఈ దేశంలో ఎవరు గుర్తించేది లేదు. ఆమోసు ప్రవక్త అంటాడు 5వ అధ్యాయం 24వ వచనంలో, నీళ్లు పారునట్లుగా న్యాయం జరుగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. యేసుప్రభు కొండ మీద చేసిన ప్రసంగం, ఆయన చేసిన స్వస్థత కార్యాలు, చనిపోయిన వారిని లేపిన సందర్భాలు, వేల మంది కలిసి భోజనం చేసే పరిస్థితులు అన్నీ చూసినప్పుడు యేసుప్రభు రూల్ ఆఫ్ లా పాటిస్తూనే రూల్ ఆఫ్ గ్రేస్ కొరకు ప్రాధేయపడ్డాడు. ప్లాటో, అరిస్టాటిల్ మేధావుల్ని సమర్థించారు. యేసుప్రభు అయితే బానిసలను, పనివారిని, పరదేశులను సమాజంలో సభ్యులుగా ఉండాలని ప్రోత్సహించాడు. యూదులు, సమరయులు కలిసి జీవించాలని బోధించాడు ఆయన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అందరూ దేవుని వారసులు అనే మాట చెప్పబడుతూ ఉంది. సమాన వారసులు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదం లేదు కొన్ని మాటలు ప్రభు చెప్పిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవులుగా భారతదేశంలో మనము ప్రయాసపడుతున్న మానవాళి కొరకు ప్రార్థించాలి. ఒకవేళ ఈ దినాన్ని దుఃఖంలో, వేదనలో కుటుంబాలు ఉన్నప్పటికీ ఒక దినాన్ని మానవాళి కొరకు సిద్ధపరచబడుతున్న ప్రకటన గ్రంథంలోని నూతన భూమి, నూతన ఆకాశం గురించి వారికి తెలియపడాలి. క్రీస్తు ఉపదేశాల్లోని ప్రేమ, దాతృత్వం అనే అంశాలని ప్రజాస్వామ్యము విస్మరించకూడదు. క్రైస్తవులు తమకున్న వనరులను ఉపయోగించి రాజకీయ విప్లవం తేవాలి. భారతదేశ క్రైస్తవులు భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి వేదాంత సంబంధమైన ఆలోచనలు, న్యాయ వ్యవస్థలోని నియమాల మధ్య ఏకీభావానికి ప్రయత్నించాలి. స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేయడం, పండగలు చేయడం, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంతృప్తి చెందడం మాత్రమే కాదు. కానీ ఈ దినాన్ని క్రైస్తవుల ముందు ఒక సవాల్ ఉంది. మన దేశము మత ప్రసక్తి లేని సెక్యులర్ కంట్రీ, లౌకిక రాజ్యం. అనగా ప్రతి పౌరునికి సమాన హక్కులుండి ప్రతి పౌరుడు కొన్ని హక్కులు అనుభవించే పరిస్థితి ఉంది. కానీ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము హిందూ మతం తప్ప మిగిలిన మతాలకు చెందిన షెడ్యూల్ క్యాస్ట్ వారికి మత ప్రాతిపదికన విచక్షణ చూపించారు, డిస్క్రిమినేషన్ చూపించారు.
సిక్కులు, బౌద్ధ మతం పాటించేవారు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు వారికి ఎస్సీ స్టేటస్ హక్కులు తొలగించబడ్డాయి. అయితే బౌద్ధ మతానికి చెందిన వారికి 1956 సంవత్సరంలోను, సిక్కు మతానికి చెందిన వారికి 1990 సంవత్సరంలోను ఆ హక్కులు పునరుద్ధరించబడినాయి. కానీ హిందూ శక్తులు ఎవరైతే క్రైస్తవ మతాన్ని, ముస్లిం మతాన్ని స్వీకరించడానికి ఇష్టపడతా ఉన్నారో వారికి ఆ స్వేచ్ఛ నిరాకరించారు. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల క్రైస్తవులు, ముస్లింలు పోగొట్టుకున్న సదుపాయాలు, ప్రయోజనాలు మనం ఆలోచన చేస్తే, మొదటిగా దళితులకి, ఆదివాసులకి 16%, 7% ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రిజర్వేషన్ ఉంది. అసెంబ్లీకి, పార్లమెంటుకి, మున్సిపాలిటీకి, పంచాయతీకి ఎన్నికలు జరిగినప్పుడు దళితులు 16%, ఆదివాసులు 7% కోటా కలిగి ఉన్నారు. కానీ హిందువులు దళిత క్రైస్తవులుగా మారినప్పుడు ఈ ప్రయోజనం ఉపసంహరింపబడింది. దాని ద్వారా మనము చట్టసభల్లో ప్రవేశించే అవకాశం పోయింది. రెండవది, విద్యలో, ఉద్యోగాల్లో, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు ఈ దళిత క్రైస్తవులకి తొలగింపబడినాయి. మూడవది, 1989లో SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆలోచనలోకి వచ్చినప్పుడు బలహీనులుగా ఉన్న దళితుల మీద ఎవరైనా దాడి చేస్తే వారికి తీవ్రమైన శిక్ష, దాంతోపాటు చక్కని కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ దళిత క్రైస్తవులకి ఈ సదుపాయం కూడా తొలగించబడింది. బీజేపీ గవర్నమెంట్ ఒక కమిటీ నియమించింది, రిఫర్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఒక కమిటీ నియమిస్తే ఆ కమిటీ వారు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ దళిత క్రైస్తవులకు కూడా అన్వయించాలని సిఫారసు చేశారు. ఇంతవరకు ప్రయోజనం ఏమీ లేదు. మరొక రీతిగా ఆలోచన చేస్తే, ఇష్టం వచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చని కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటే, అలా క్రైస్తవ మతాన్ని ఎన్నుకుంటే SC స్టేటస్ పోతుందని ప్రకటన చేశారు. ఒక రకంగా ఆలోచన చేస్తే, క్రిస్టియన్స్ ఆర్ మేడ్ టు లివ్ విత్ డబల్ ఐడెంటిటీ. ఇంటి దగ్గర వాళ్ళు క్రైస్తవులు, వెలుపల బహిరంగంగా వారు హిందువులు. చాలామంది దళిత క్రైస్తవులు భయపడుతూ ఉంటారు, ఒకవేళ పోలీసులు వచ్చి మీరు బయట హిందువులు అని చెప్తున్నారు, మీరు ఇంట్లో క్రైస్తవులుగా ఉన్నారు ఏంటని ప్రశ్నిస్తారేమని చెప్పి. కనుక 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీని ఈ ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేశారు. కనుక దీన్ని గత అనేక సంవత్సరాలుగా ప్రొటెస్ట్ డే లేక బ్లాక్ డే అని ఆచరించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిరసన దినమని ఈ కార్యక్రమం చేపట్టారు. యూపీఏ గవర్నమెంట్ చాలా అన్యాయం చేసింది. యూపీఏ గవర్నమెంటు పాలనలో ఉన్నప్పుడు జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ అని చెప్పి 1995లో ఏర్పాటు చేసి ఈ క్రైస్తవుల పట్ల అంటరానితనం ఏ విధంగా ఉంది అనే సంగతి ఆలోచన చేసి ఈ 50 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో పార్ట్ 3 డిలీట్ చేయాలని చెప్పి ఒకవేళ వారు సూచిస్తే 2 ఏళ్ల తర్వాత ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. కులాన్ని, మతాన్ని వేరు చేయాలని, దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి సహాయం చేయాలని చెప్పినప్పుడు యూపీఏ ప్రభుత్వానికి ధైర్యం లేక వారు ఆ రంగనాథ మిశ్రా కమిషన్ యొక్క సూచనల్ని అమలు చేయలేకపోయారు. ఇక ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి వస్తే వారు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, మేము దళిత క్రిస్టియన్లకి ఈ సదుపాయం ఇవ్వలేము, SC స్టేటస్ ఇవ్వలేము అనే మాట. సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది 2004వ సంవత్సరంలో. ప్రసిద్ధికెక్కిన న్యాయవాదులు శాంతిభూషణ్, ప్రశాంత్ భూషణ్, మరొక క్యాథలిక్ లాయర్ ఫ్రాంక్లిన్ సీజర్ అని ఆయన మన తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎఫిడవిట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. 2004 తర్వాత 9 ఎడిషనల్ కేసెస్ ఫైల్ చేశాము. అయినా కానీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వంతో ఏకీభవించి మనకు అన్యాయం చేస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం ఒక ఎఫిడవిట్ ఇచ్చింది. దే సే దే డు నాట్ వాంట్ టు గివ్ SC స్టేటస్ టు దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ ముస్లిమ్స్.
ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేసింది, కానీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇప్పటి వరకు కన్స్టిట్యూట్ అవ్వలేదు. కనుక ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అనేక మంది దళిత క్రైస్తవులు ఈ ప్రయోజనాలు లేక బాధపడుతూ ఉంటే, 70 సంవత్సరాలుగా మనం ఆందోళన చేస్తూ ఉంటే, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సింపుల్ మెజారిటీతో పార్లమెంట్లో అమెండ్ చేయొచ్చు, కానీ ఆ విధంగా చేయడానికి ఏ ప్రభుత్వము ముందుకు రావట్లేదు. కనుక వీ నీడ్ టు యునైట్ అండ్ ఫైట్ విత్ అవర్ స్ట్రెంగ్త్ టు గెట్ బ్యాక్ అవర్ రైట్స్. ఇట్ ఈస్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్ దట్ వీ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వర్క్ టుగెదర్. Black Day is a day to point out the injustice done to us based on religion by 1950 presidential order and demand SC status and rights for the Dalit Muslims and Christians. మన 10వ తేదీని భారతదేశంలో అన్ని ప్రధాన కేంద్రాల్లో బ్లాక్ డేగా, ప్రొటెస్టెంట్ డేగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి తెచ్చిన ఈ ఇబ్బంది గల పరిస్థితుల్లో ఒకవేళ పెద్ద స్థాయిలో మన నిరసన తెలియజేయలేకపోయినా అనేక చోట్ల మనకు జరుగుతున్న అన్యాయాన్ని, రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులను కాలరాసే ప్రయత్నాలను నిరసిస్తూ ఆందోళన చేయడం జరిగింది. ఒకవేళ మన వంతుగా మనం కూడా ఈ స్వాతంత్ర దిన సందర్భాన క్రైస్తవ సోదరులుగా మనందరం ఈ సవాలును స్వీకరించి మన న్యాయమైన హక్కుల కొరకు పోరాడాలి, ప్రార్థించాలి, దేశాన్ని ఈ కుల వ్యవస్థ నుండి కాపాడాలి. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ దేశాన్ని బట్టి వందనాలు. ఈ దేశంలో మీరు మాకు ఇచ్చిన పౌరసత్వాన్ని బట్టి వందనాలు. అయినా ఈ దేశ నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి అధికారము నీ నుండి కలిగినది అని గ్రంథంలో రాయించి పెట్టావు. అధికారులకు లోబడమన్నావు నాయన, వందనాలు. మా జాతీయ పతాకాన్ని గౌరవించి జాతీయ పౌరులుగా ఉండడానికి మేము ఇష్టపడుతూ ఉండగా మీ దీవెన మాతో ఉంచండి. దేశంలో శాంతి, సౌభాగ్యాలు, మత సామరస్యము, జాతి సమైక్యత, పరమత సహనము, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించండి. క్రైస్తవులుగా మేము మా దేశ ఉన్నతికి ప్రార్థించే వారంగా ఉండడానికి కృప చూపండి. మా దేశ నాయకులందరినీ ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరొక పర్యాయము ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న క్రైస్తవ విశ్వాసులందరికీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గాస్పల్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన.